హలో అండి. ఈ మట్టి కుండ ఉంది కదా! మట్టి కుండ అనేది డ్రాప్‌గా కారుతుంది. సో, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్‌గా వీడియోలో. సో, అలా కారుతుందని చెప్పేసి మనకి ఈ ఇయర్ సమ్మర్ అంతా కావాలి కదా! అందుకని లాస్ట్ ఇయర్ అయితే ఇలా పెట్టాను. క్లే అనేది పిల్లలు ఆడుకునే క్లే. కానీ అయినా కూడా ఇలా డ్రాపులుగా కారుతుంది. సో, ఇలా కాదని చెప్పేసి ఇదంతా మొత్తం క్లే అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి బయట మనకి ఎంసీల్ అని దొరుకుతుంది. ఆ ఎంసీల్ అనేది తెప్పించాననమాట ఇలాగా. 2 కలర్స్ వేరియేషన్స్ వస్తది. బ్లాక్ ఇంకా వైట్‌లోను. 2 సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని బాగా మిక్స్ చేసేయాలి. పిసికేయాలనమాట. పిసికేస్తే బ్లాక్ కలర్ వస్తది. అది కొంచెం కొంచెంగా ఈ ట్యాప్ ఎక్కడైతే లీక్ అవుతుందో అక్కడ దాని చుట్టూ అంటించేసాను. అలాగే ఈ పాట్స్‌కి చిన్న చిన్న క్రాక్స్ వచ్చినా కూడా మనం దీంతో ఫిల్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ సింక్స్ దగ్గర కూడా మనం దీంతో ఎక్కడైనా గ్యాప్స్ వస్తే కూడా దీంతో మనం ఫిల్ చేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది. సో, ఇదైతే మళ్ళీ గాలి ఆరకూడదండి. గాలి తగిలితే కనుక గట్టిపడుతుంది. సో, గాలి తగలకుండా కొంచెం కొంచెంగా క్లోజ్ చేసుకుంటూ పిసికి మెత్తగా కొద్దిగా అయితే నేను ట్యాప్ చుట్టూ పెట్టేసాననమాట. పెట్టేసిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో వీడియో. కానీ ఇది ఫుల్గా డ్రై అయిపోవాలండి. సన్లైట్లో పెట్టుకోవద్దు, కానీ నీడలోనే పెట్టుకోండి. ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. లేదు ఓవర్ నైట్ పెట్టేసుకుంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో, ఇప్పుడు వచ్చే సమ్మర్కి యూజ్ అవుతుందని చెప్పి ఎవరికైనా ఇలా ట్యాప్ ఫిట్టింగ్ వాళ్ళు సరిగ్గా చేయకపోతే కనుక కుమ్మరి వాళ్ళు చిన్న చిన్న మైల్డ్ లీకేజెస్ ఉంటే మనం ఇలాగా ట్రై చేయొచ్చు అనమాట. సో, ఈ టిప్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ మొత్తం ట్యాప్ చుట్టూ అనేది నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇలా రోల్ చేసుకుంటూ క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ మొత్తం ఆ ట్యాప్ అదంతా కవర్ అయ్యేలాగా నేను మొత్తం అంతా కవర్ చేశాను. లోపల పెట్టట్లేదండి, మళ్ళీ కెమికల్ అనుకుంటాను. అందుకే నేను ఏంటంటే ఓన్లీ బయట అవుట్ సైడ్ వరకే పెట్టేశాను మొత్తం అంతాను చుట్టూరును. మీకు చుట్టూ ఎక్కడ క్రాక్లు వచ్చినా కూడా పెట్టుకోవచ్చు. ఇది మీరు తీసుకున్నప్పుడు కూడా పాట్ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ చెక్ చేసి తీసుకోండి, వాటర్ లీకేజ్ లేకుండా ట్యాప్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని. నేను అది చెక్ చేయకుండా తీసుకున్నాను, అందుకే నాకు ఇబ్బంది అయింది. అలాంటి ఇబ్బంది మీరు పడొద్దంటే ఫస్ట్ అక్కడ కొంచెం వాటర్ పోసుకుని చెక్ చేసి డ్రాప్స్ కారుతున్నాయో లేదో చూసుకుని తీసుకోండి. సమ్మర్ కదా, ఫ్రిడ్జ్ వాటర్ కన్నా మనం ఇదే టేక్ చేసుకోవాలి. సో, ఇదేనండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్